గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు వచ్చేసి శ్రీ తిరుపతి బాలాజీ ఐపీఓ గురించి తెలుసుకున్నాము. ఇది వచ్చేసి టోటల్లో 5th సెప్టెంబర్ ఓపెన్ అయ్యి 9th సెప్టెంబర్ క్లోజ్ అవుతుంది. 10th సెప్టెంబర్ లిస్ట్ అవుతుంది. 12th సెప్టెంబర్ లిస్ట్ అవుతుంది. 10th సెప్టెంబర్ అలాట్మెంట్ అవుతుంది. యాజ్ పర్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 30% గ్రే మార్కెట్ ప్రీమియంతో నడుస్తుంది. డిపెండ్ ఆన్ ది యాంకర్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు రేపు యాంకర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ పెరిగితే గాన దాన్ని బేస్ చేసుకొని మనము ఐపీఓ తీసుకుందామా లేదా అని ప్లానింగ్ చేసుకునేది. దాని తర్వాత దీనిలో వచ్చేసి యాంకర్ ఇన్వెస్టర్స్ వచ్చేసి టోటల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కావాలంటే వీడియో పాస్ చేసి న్యావ్ క్యాపిటల్ బీసీసీ, న్యావ్ క్యాపిటల్ ఎనర్జీ స్టార్ ఫండ్, చాణక్య ఆపర్చునిటీ ఫండ్, నెక్స్ట్ ఆర్బిట్ గ్రోత్ ఫండ్ 3, శాండ్ క్యాపిటల్ ఫండ్. ఈ ఫండ్స్ అందరూ వచ్చేసి టోటల్ 50 crores వర్త్ ఆఫ్ షేర్స్ అనేది వీళ్ళకి యాంకర్ ఇన్వెస్టర్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరిగినది. తర్వాత వీళ్ళు మెయిన్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ అండ్ ఫ్రెష్ ఇష్యూ బోత్ రెంట్ వాళ్ళు వస్తున్నారు. ఈ ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి దానిలో ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ సెల్ చేస్తున్నారు. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేక్ని అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏవైతే బారోస్ ఉన్నాయో బారోస్ తగ్గించుకోవడానికి, దాని తర్వాత వీళ్ళకి ఏవైతే సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయో ఆ సబ్సిడరీ కంపెనీస్కి రీపేమెంట్ చేసుకోవడానికి, ఆ సబ్సిడరీ కంపెనీకి ఫండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, వర్క్ క్యాపిటల్ పెంచుకోవడానికి ఈ ఫండ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఐపీఓ నుంచి వచ్చే అమౌంట్ని వీటి కోసం యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత మనము కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్ ఈ కంపెనీ రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 2022లో వచ్చేసి 13.6 crores ఉంది. 2023లో వచ్చేసి 20 crores, 2024లో వచ్చేసి 36 crores. ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాని తర్వాత వీళ్ళకి వచ్చేసి ఇలా ROEC, ఎబిటా, ప్యాటీ వల్ల చూసుకుంటే మనము డెట్ టు ఈక్విటీ రేషియో బిఫోర్ ఐపీఓ వచ్చేటప్పుడు వీటికి అప్పులు ఎంత ఉన్నాయని మనం చూసుకుంటే 1.41 ఉంది. వీళ్ళు వచ్చేసి ఐపీఓ వచ్చిన అమౌంట్తో వీళ్ళు అప్పులు తగ్గించుకుంటామంటున్నారు కాబట్టి మేబీ ఇది బిలో 1, 0.5, 0.6కి డెప్ట్ ఈక్విటీ రేషియో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వస్తే కానీ మేబీ మంచిదే. అప్పుడు అప్పులు తక్కువ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ప్రాఫిట్ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి అప్పులు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది ఇంకా జనరేట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. పియర్ గ్రూప్స్ చూసుకుంటే టోటల్ రిమైనింగ్ 3 పియర్ గ్రూప్స్ ఉన్నాయి. వాటి రెవెన్యూ వచ్చేసి కమర్షియల్ సెన్ బ్యాగ్స్ వచ్చేసి 288 crores, ఎంబీ ఇండస్ట్రియల్ లిమిటెడ్ వచ్చేసి 377 crores, రిసీట్ టెక్ ట్యాక్స్ లిమిటెడ్ వచ్చేసి 111 crores వీళ్ళ రెవెన్యూ ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. వీళ్ళ ROE పిఈ రేషియో వచ్చేసి 37, 22, 33. వీటి పిఈ రేషియో వచ్చేసి ఇది ఇలా మెన్షన్ చేయలేదు. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 20.85, ఎర్న్ టు పర్ షేర్ వచ్చేసి 5.75. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పెంచుకుంటూ పోతుంది కాబట్టి మనం లాంగ్ టైంకి వెయిట్ చేస్తే కన్నా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్ వీళ్ళు వచ్చేసి అప్పులు తగ్గించుకుంటాము, తర్వాత రిమైనింగ్ అమౌంట్తో వర్క్ క్యాపిటల్ పెంచుకుంటాము అంటున్నారు కాబట్టి వెయిట్ చేద్దాము. వీటి ప్రాఫిట్ అలా ఉంటుంది. లేదు ఎవరికైనా ఐపీఓలతో తగ్గలేదు, ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కానీ కొనుక్కోవడానికి మనము సిప్ వైజ్ ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టకుండా ఎవ్రీ డిప్లో మనం దీన్ని యాడ్ చేసుకుంటుంటే కన్నా ఫర్దర్ ఫ్యూచర్ అనేది బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో మేబీ ఈ ప్రజెంట్ నెక్స్ట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఈ ఐపీఓని పార్టిసిపేట్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. బల్క్లో కాకుండా ఓన్లీ టోటల్ ఫుల్ అమౌంట్, రిటైల్ ఫుల్ అమౌంట్ కాకుండా ఓన్లీ 3 lot, 4 lot ఆ విధంగా మీరు అప్లై చేసుకోవడం బెటర్.